నేనండి మీ వదినమ్మను. ఈరోజు మీకు పూరీలని చేసి చూపించబోతున్నానండి. పూరీయేగా వదినమ్మ చాలా ఈజీ గదా అనుకుంటున్నారా? అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మీ పూరీలు పొంగినవి పొంగినట్లే చాలా సేపు ఉండాలా? చాలా సేపటి తర్వాత కూడా సాఫ్ట్‌గా ఉండాలనుకుంటున్నారా? ఆయిల్ అస్సలు పీల్చకూడదనుకుంటున్నారా? అయితే నా పూరీలు మీరు ట్రై చేయాల్సిందే. ముందుగా నేను 2 కప్పులు పూరీ ఆటాని తీసుకుంటున్నానండి. ఏ సూపర్ మార్కెట్‌లో అయినా, ఏ షాప్‌లో అయినా పూరీ ఆట అంటే ఇట్లే ఇచ్చేస్తారు. ఆ పూరీ పిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. 2 కప్పుల పూరీ పిండికి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు సూజీ అండి. అదే రవ్వ, ఉప్మా రవ్వ ఒక్క టేబుల్ స్పూన్‌నే యాడ్ చేస్తున్నాను. చిటికెడంటే చిటికెడు మాత్రమే సోడాని, ఇంకా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ను వేసి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా పిండిలో కలిసే విధంగా పొడిగానే బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసాక మాత్రమే కొద్ది కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే మనం పూరి చేసుకోవడం కష్టమవుతుంది. మరీ పలచగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కాబట్టి మన పిండి ఖచ్చితంగా మధ్యస్థంగా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత పొయ్యి మీద ఆయిల్‌ని పెట్టి హీట్ అవ్వనివ్వండి. ఆలోపు పిండిని తీసుకొని మనం పూరి సైజులకు తగ్గట్టు, మనం ఏ సైజు పూరి చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్లు పూరి ఉండల్ని తయారు చేసుకోండి. ఈ ఉండలు తయారు చేసేటప్పుడు మన 2 చేతులకి కూడా ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని గనుక ఉండలు చేసినట్లయితే ఉండలు సాఫ్ట్‌గా, రౌండ్‌గా వస్తాయండి. తర్వాత ఈ ఉండలు మొత్తాన్ని మనం హీట్ అవుతుంది కదా ఆయిల్, ఆ ఆయిల్‌లో డిప్ చేసి మనం పూరీలను గనుక ఒత్తుకున్నట్లయితే పూరీలు చేయడం చాలా ఈజీ అవుతుంది. రెండోది పిండి వేసి గనుక మనం పూరీలు ఒత్తుకున్నామా మన ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోతుందండి. కాబట్టి మనం ఆయిల్‌లో డిప్ చేసి ఒత్తుకోవడం వల్ల 2 ఉపయోగాలు. మన ఆయిల్ బ్లాక్‌గా అవ్వదు. రెండోది మన పూరీలు చాలా బాగా పొంగుతాయి. మూడోది మన పూరీలు అస్సలు ఆయిల్‌ని పీల్చవండి. కాబట్టి ఈ టిప్‌ని ఉపయోగించి అంటే లైట్‌గా హాట్‌గా ఉన్న ఆయిల్‌లో మన పూరీ ఉండల్ని డిప్ చేసి మాత్రం మన పూరీలని ఒత్తుకోవాలి. అప్పుడే మన పూరీలు మనం అనుకున్నట్లుగా వస్తాయండి. బాగా పొంగి సాఫ్ట్‌గా. ఇంకా మనం ఉప్మా రవ్వని మన పూరీ పిండిలో వాడడం వల్ల మన పూరీలు పొంగిన తర్వాత చాలా సేపు పొంగే ఉంటాయండి. కాబట్టి మీరు ఖచ్చితంగా పూరీ పిండిని కలిపేటప్పుడు రవ్వను వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అన్నట్లు నా స్టైల్ పూరిని మీరు ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. అన్నట్లు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇట్లు మీ వదినమ్మ ఆల్ రౌండర్.